జ్యోత్స్న సూరజ్ తోటి ఇలా అంటూ ఉంటుంది. నీకు నా జ్ఞాపకాలన్నీ ఇవ్వాలని ఉంది. నా జ్ఞాపకాల్లో నిన్ను నింపేసుకోవాలని ఉందని పిచ్చిగా తన ప్రేమ చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతిలా మారిపోయావేంటి జ్యోత్స్న అని సూరజ్ కాస్త భయపడినట్లుగా కనిపిస్తూ ఉంటాడు. తన ప్రేమ గురించి జో చెబితే భరించలేకపోతున్నా అని సూరజ్ అంటాడు. మనం మనల్ని కోల్పోయే ప్రేమ మంచిది కాదేమో అని సూరజ్ అంటూ ఉంటాడు. కోల్పోయేది మన ప్రేమించినోడి దగ్గరే కదా అని జ్యోత్స్న అంటుంది. నీ నుంచే నేను జ్ఞాపకాలు కోరుకుంటున్నా. నాకొక చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు కదా అని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వన్నా నేనన్నా మనమే అయినప్పుడు ఎవరిచ్చినా ఒకటే కదా అని సూరజ్ అంటాడు. అబ్బా, లాజిక్ చెప్పావు అని చప్పట్లు కొడుతూ ఉంటుంది జ్యోత్స్న. సూరజ్ భుజంపై తలవాల్చి మనం త్వరగా పెళ్లి చేసుకుందాం, ఇదే ఇంట్లో హ్యాపీగా ఉందామని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నువ్వు అంటున్నావు గదా, నేను ఉన్నట్లే అని సూరజ్ అంటాడు. ఇక ఆ తరువాత రోజు ఉదయం పంతులు ఇంటికి వచ్చి సూరజ్ జ్యోత్స్నకి పెళ్లి కోసం ముహూర్తం చూస్తాడు. వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని అంటాడు. అంతకు ముందే ముహూర్తం ఏమీ లేదా అని సూరజ్ అడుగుతాడు. నాకు కూడా త్వరగా అయితే బాగుండదనిపిస్తుంది. ఈ పెళ్లితో అందరి జీవితాలు అని శ్రీధర్ అంటూ ఉంటే కార్తీక్ అడ్డుపడతాడు. అల్లుడు వాగుడుకాయ్ అంటూ పారిజాతం శ్రీధర్ని అంటూ ఉంటుంది. ఇంటల్లుడికి గౌరవం లేదు. సూరజ్, ఇది మన సమస్య. మనం ఓసారి దీని గురించి మాట్లాడుకోవాలని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఈ తరం అల్లుడికి నీ తరం అలవాట్లు నేర్పించుకలడు అని రెండు పెళ్లిళ్ళ గురించి అంటూ ఉంటుంది పారిజాతం. ఇది ఘోరమైన అవమానం. మావయ్య గారు, మీరు ఏదో ఒకటి అనాల్సిందే అని శ్రీధర్ అంటాడు. మనం ముహూర్తం పెట్టాక మాట్లాడుకుందామని జ్యోత్స్న అంటుంది. అత్తారింట్లో అల్లుళ్ళకి మర్యాదలు తగ్గొద్దని శ్రీధర్ అంటే, అల్లుడు, నేను ఇక్కడే ఉన్నా అని శివనారాయణ అంటాడు. దాంతో శ్రీధర్ సైలెంట్ అవుతాడు. మరో 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు అంటాడు. అలాంటప్పుడు ఇదే ముహూర్తాన్ని ముందు చెప్పొచ్చు కదా అని సూరజ్ అంటాడు. రెండు దివ్యమైనవే అని పంతులు అంటాడు. దాంతో పంతుల్ని సూరజ్ కన్ఫ్యూజ్ చేస్తాడు. ముందు చెప్పింది జాతకం ప్రకారం బాగుంది, రెండోది పేరు బలంతో బాగుందని పంతులు అంటాడు. అంటే ఇది జాతకంతో బాగా లేదన్నమాట అని సూరజ్ అంటాడు. నీతో కొంచెం కష్టమే బాబు అని పంతులు అంటాడు. ఇదంతా చూస్తుంటే నా పెళ్లి చూపులు గుర్తుకు వస్తున్నాయని శ్రీధర్ అంటే, అయితే బయటికి వెళ్ళాలుడు, అప్పుడు బయటే కూర్చున్నామని పారిజాతం అంటుంది. 3 రోజుల్లో లగ్న ముహూర్తమే ఉంది, కానీ శివనారాయణ గారి మనవరాలి పెళ్లి మరీ 3 రోజుల్లో అంటే ఏర్పాట్లు అవ్వవేమో అని పంతులు అంటాడు. ఏమంటావని శివనారాయణని అడిగితే, ఆ 3 రోజుల్లో ముహూర్తమే ఖాయం చేయమని సూరజ్ అంటాడు. దాంతో 3 రోజుల్లో జ్యోత్స్న సూరజ్ పెళ్లికి పంతులు గారు లగ్నపత్రిక రాస్తారు. ఇక సూరజ్ జ్యోత్స్న సిగ్గుపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.